శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వావసనామ సంవత్సర పాల్గొన బహుళ త్రయోదశి మంగళవారం. ఈ త్రయోదశి ఉదయం 8:03 వరకు ఉంది. తదుపరి చతుర్దశి. ఈరోజు శతతార నక్షత్రం. ఈరోజు మధ్యాహ్నం 12:45 2:23 వరకు ఉంది. ఈరోజు మార్చి 17, 2026 తేదీ మంగళవారం. ఈరోజు నక్షత్రం అయినటువంటి శతతార నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్టయితే అశ్విని, కృత్తిక, మృగశిర, పునరోసు, పుష్యమి, మక, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, ఉత్తరభద్ర. ఈ నక్షత్రంలో జన్మించిన మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి శతతార అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్టయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమవంతమైన ఆదాయాలు ఏర్పడతాయి. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం, కార్యటంకాలు ఏర్పడతాయి. ఈరోజు ద్వాదశ రాశి ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు కుజరాహుల కలయిక వచ్చింది. ఈ రెండింటి కలయిక ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా దండనాధికారం కలిగినటువంటి డిపార్ట్మెంట్ అనగా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అందువలన వీళ్లతో మిగిలిన రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు మంగళవారం. అందువల్ల ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, షణ్ముఖుని తేనెతో కానీ చెరుకురసంతో కానీ అభిషేకించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి, గొల్లల మామిడి.